నుంచి, చీఫ్ మినిస్టర్స్ దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి విషెస్ అందాయి. కానీ ప్రతి ఒక్కరిలో ఒక కామన్ పాయింట్ చెప్పారు, దీన్ని ఉదయ్ కృష్ణారెడ్డి సాధించాడు, ఉదయ్ కృష్ణారెడ్డి సాధించాడు, ఉదయ్ కృష్ణారెడ్డి సాధించాడని. కానీ బేసిక్గా ఏంటంటే ఇది నేను సాధించింది కాదు, ఇది మన గ్రామం, మన సమాజం, మన దేశం సమిష్టిగా సాధించినటువంటి విజయంగా చెప్తాను. ఎందుకు అనంటే ఫస్ట్ నేను పుట్టుక అనేటువంటిది భారతదేశంలో జరిగింది. సో పుట్టుకలో నేను జరిగినప్పటి నుంచి వ్యాక్సిన్స్ అనే దగ్గర నుంచి గవర్నమెంట్ నా కోసం కేర్ తీసుకుంది. తర్వాత వైద్యో నారాయణో హరి అంటారు. సో బేసిక్గా సార్ మన ముందే ఉన్నారు. నాకు 6 years అప్పుడు న్యూమోనియా అనేటువంటిది అటాక్ అయింది. సో అప్పుడు బతుకుతానో లేదో అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో సార్ నాకు అప్పుడు ట్రీట్మెంట్ చేసి నన్ను క్యూర్ చేసి బతికించడం జరిగింది. ఆ రోజున సార్ నన్ను క్యూర్ చేయకపోయినట్లయితే ఈ రోజున ఈ ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్ అనేటువంటి లక్ష్యం సాధించగలిగేవాడు కాదు. దాని తర్వాత వచ్చినట్లయితే విద్యకు వచ్చినట్లయితే నేను మన హై స్కూలు మరియు వీధి బడిలోనే నేను విద్యాభ్యాసం చేయడం జరిగింది. ఆ సమయంలో నాకు మెంటల్ ఐక్యూ అనేటువంటిది ఎక్కువ ఉండేది. కానీ మా నాయనమ్మ తీసుకెళ్ళి నన్ను 2nd క్లాస్లో 3rd క్లాస్లో వేయడం జరిగింది. దీన్ని ప్రసాద్ సార్ గారు మరియు రాజన్ టీచర్ గారు ఐడెంటిఫై చేసి వీడికి ఐక్యూ ఎక్కువ ఉంది కాబట్టి వీడు 3rd క్లాస్లో కాదు 5th నెక్స్ట్ 4th కాకుండా 5thలోకి వెళ్ళని చెప్పేసి నన్ను అంటే నేను ఎక్కడ ఉండాలో అక్కడికి పంపించాను. అలాగే పంపించకపోయినట్టయితే కూడా నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. రెండవది తర్వాత ఇక్కడ మీరందరూ ఉన్నారు, మీరందరికీ తెలుసు మా నాయనమ్మ మమ్మల్ని కూరగాయలు అమ్ముతూ పెంచి పోషించారు. ఐఎమ్ షూర్ దట్ ఇక్కడున్న ప్రతి ఒక్క ఫ్యామిలీ మా నాయనమ్మ దగ్గర కూరగాయలు కొనే ఉంటారు. సో ప్రత్యక్షంగా పరోక్షంగా మీరందరూ నాకు ఆర్థికంగా సపోర్ట్ చేశారు. దాని తర్వాత చూసినట్లయితే సార్ చెప్పారు మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా అంత తోడ్పాటు అనేటువంటిది ఉండదనేది. ఆ టైంలో మా నాయనమ్మ ఏంటంటే మేము ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళకుండా ఉండేవాళ్ళమో ఆ టైంలో మిమ్మల్ని తీసుకెళ్ళి ఇక్కడ సాంబయ్య గుట్లో గుమస్తాగా పెట్టేస్తారని చెప్పింది. ఒకరోజు మమ్మల్ని నిజంగా తీసుకెళ్ళి ఇప్పుడు స్వర్గస్థులై ఉన్నారు సాంబయ్య గారు, తీసుకెళ్ళి వీళ్ళిద్దరిని గుమస్తాగా పెట్టేసుకో అన్నారు. ఆయన కనుక స్వార్థంగా ఉండి ఓకే చేర్చేసుకుంటాను అని చెప్పేసి ఉంటే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, ఏదో ఒక చోట గుమస్తాగా ఉండేవాడిని. కానీ ఆయన ఏం చెప్పారంటే అమ్మ రమణమ్మ ఊర్లో 10వ తరగతి వరకు ఉంది, 10వ తరగతి వరకు చదివి తర్వాత చూద్దాం అన్నారు. అంటే ఆయన అక్కడ నిస్వార్థంగా ఇచ్చినటువంటి సజెషన్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ ఈ రోజు నుంచోడానికి కారణం. అదేవిధంగా నేను స్కూల్కి అంటే మా నాయన కూరగాయలు అమ్మేది, మా నాన్నగారు లారీ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి ఆయన డ్యూటీకి వెళ్తే 10 రోజులు 15 రోజులు వచ్చేటువంటి వాడు కాదు. ఈ క్రమంలో నేను ఏం చేసామంటే స్కూల్కి వెళ్తున్నాం అని చెప్పేసి బుక్స్ తీసుకెళ్ళేది, ఆ గ్రౌండ్ దగ్గర ఎక్కడ బుక్స్ పెట్టేసి అటు ఇటు తిరుగుతూ ఉండేది. సో ఇట్లా జరుగుతున్న క్రమంలో ఇక్కడ తెలుగేవారు ఉన్నారు. తెలుగేవారు ఏంటంటే క్లాస్ చెప్పిన తర్వాత ఆయనకి అటు ఇటు తిరగడం వ్యాపకం. ఇది చూసి ఎవర్రా అని చెప్పేసి ఒక డిటెక్టివ్ ఏజెంట్ లాగా మమ్మల్ని శోధించి సాధించి తీసుకొచ్చి స్కూల్లో వేసేవాడు. సో అట్లా కనుక ఆయన అయిపోయినట్లయితే ఈరోజు నేను తెలుగు మీడియంలోనే రాశాను. సో ఆయన తెలుగు మాస్టర్ కనుక నన్ను కేర్ చేయబడినట్లయితే ఈరోజు ఈ ఉదయ్ కృష్ణారెడ్డి ఈ ఐపీఎస్ సాధించవచ్చు. దీనికంటే ఇంకా నా జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఒక 2-3. సో వాళ్ళలో ప్రప్రథమంగా నేను జనార్దన్ సార్కి ఆ క్రెడిట్ ఇస్తాను. ఎందుకనంటే అప్పటి వరకు కూడా అంటే నాకు మెంటల్ ఐక్యూ ఎక్కువ ఉండేది, కానీ నేను దాన్ని ఉపయోగించట్లా. అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ 4th యూనిట్ వచ్చింది. అప్పుడు పిఎస్ ఫిజికల్ సైన్స్లో 9 మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళందరినీ లేచి నుంచోమన్నారు సార్. ఇన్సిడెంటల్లీ నాకు తక్కువే వచ్చాయి. సో అప్పుడు నేనేం చేశానంటే అందరితో పాటు నుంచున్నాను. సార్ అందరినీ దెబ్బలు కొడుతూ వస్తున్నారు. నా దగ్గరికి వచ్చేసరికి నువ్వు పక్కన ఉన్నా అని చెప్పారు. నేను అనుకున్నాను నాకు స్పెషల్ కోటింగ్ ఉందేమో అనుకున్నా. కానీ అందరిని కొట్టిన తర్వాత సార్ నన్ను నుంచోబెట్టి స్టేజ్ మీదకి తెప్పించి వీడున్నాడు కదా, వీడు మీ అందరికంటే తెలివైనవాడు, మీ అందరికంటే చాలా తెలివైనవాడు. కానీ సమస్య ఏంటంటే వాడికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఉపయోగించడం అన్నారు. నన్ను కొట్టలేదు తిట్టలేదు, ఆ మాట అని చెప్పేసి పోయి కూర్చో అన్నాడు. ఇంకా ఆ మాట నాకు అదొక రకమైనటువంటి ఉత్తేజాన్ని ఇచ్చింది. నన్ను నేను ఇంట్రోస్పెక్ట్ అంటే ఆత్మ పరిశీలన చేసుకునే విధంగా నన్ను ప్రోత్పన్నం చేసింది.
వెళ్ళాను, కూర్చున్నాను, ఆలోచిస్తూ ఉన్నా, ఇంటికి వచ్చాను ఆలోచిస్తూ ఉన్నా, మా నాయన పిలుస్తుంది ఆలోచిస్తున్నా, అట్లా ఒక 3-4 రోజులు ఆలోచిస్తాను కూర్చున్నా. తర్వాత ఇంకా పుస్తకం తీసుకొని చదవడం స్టార్ట్ చేశాను. తర్వాత నాకు 10th క్లాస్లో 300 చేంజే వచ్చాయి, అంత ఎక్కువ స్కోర్ ఏం రాలేదు. తర్వాత ఆయన అన్న మాట ఏదైతే ఉందో అది నాకు ఇంకా అది బర్నింగ్ డిజైర్ లాగా, ఒక స్పార్క్ లాగా, ఒక ఆటం బాంబ్కి ఒక చిన్న స్పార్క్ ఇస్తే అది పెద్ద విస్ఫోటనాన్ని కలిగిస్తుంది. అలా నాలో ఉన్నటువంటి మెంటల్ ఐక్యూని ఆ స్పార్క్ ఏదైతే ఉందో అది విస్ఫోటనంలాగా వ్యాపించినట్టు చేసింది. అలా నేను ఇంటర్మీడియట్లో చదివి వొకేషనల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. తర్వాత సార్ గారు కూడా జవహర్ భారతి డిగ్రీ కళాశాల విద్యార్థి. ఆయన ఈ కళాశాల గురించి చెప్తూ ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ బీకే బాబాయ్ ఉన్నారు, బిర్లా కోటేశ్వరరావు, మా నాన్నగారికి చాలా దగ్గరి స్నేహితులు. అయితే మా నాన్నగారు నేను చదివించలేను అంటే, నేను ఎంఎల్టీ చేసిన తర్వాత బిఎస్సీ ఎంఎల్టీ కానీ లేకుంటే ఎంబీబీఎస్ కానీ చేయాలనుకుంటే, సో నేను అంత చదివించలేను, ఆల్టర్నేట్గా ఏం చేయాలని అంటే బీకే బాబాయ్ని సజెషన్ అడిగితే, ఆల్రెడీ బిఎస్సీ ఎంఎల్టీ చేసినటువంటి ఒక వ్యక్తిని పట్టుకున్నారు, తీసుకెళ్ళి ఆ కెరీర్ ప్రాస్పెక్ట్ ఏంటని చూపించారు. ఆయన ఇన్సిడెంటల్లీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఓకేనే అయితే బిఎస్సీ ఎంఎల్టీకి వెళ్ళను, ఎంబీబీఎస్కి వెళ్ళను, కానీ నేను సివిల్స్కి వెళ్ళడానికి బిఏ తీసుకుంటాను అన్నప్పుడు బీకే బాబాయ్ స్వతహాగా వచ్చి నన్ను జవహర్ భారతి డిగ్రీ కళాశాలలో జాయిన్ చేయించడం జరిగింది. సో ఆ రోజు కనుక ఆయన నన్ను జాయిన్ చేయించకపోయినట్టయితే ఈరోజు ఈ ఉదయకృష్ణ రెడ్డి ఉండేవారు కాదు. సో ఇలా అంటే ఇదంతా ఈ విజయం అనేటువంటిది ఒక సమిష్టి విజయం అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆయన అక్కడ జాయిన్ చేయించిన తర్వాత ఒక 2 మాటలు చెప్పారు. ఒకటే మాట, ఈ కాలేజీలో నువ్వు చదువుకుంటే నీ అంత గొప్పోడు ఇంకెవడవడు, ఈ కాలేజీలో నువ్వు చెడిపోతే నీ అంత చనిపోయిన వ్యక్తి ఇంకోడు ఎవరు ఉండరు. యాక్చువల్లీ అది ట్రూ విత్ రెస్పెక్ట్ టు జవహర్ భారతి కాలేజ్. సో నేను అలాగే చదువుకున్నాను. డిగ్రీ సెకండ్ ఇయర్లో నేను కాన్స్టెంట్ జాబ్ తెచ్చుకోవడం అనేటువంటిది. ఇలా ఈ నా విజయం అనేటువంటిది నాది కాదు, సమిష్టిగా ఈ గ్రామం, ఈ సమాజం, అదేవిధంగా ఈ దేశం నాకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ, సాధించినటువంటి విజయం అన్నమాట. సో ఈ విజయాన్ని నేను తెచ్చుకొని అందరి మన్ననలు పొందుతూ ఉన్నాను. కానీ ఇంక నుంచి ఎన్టీ ప్రసాద్ సార్ కూడా చెప్పారు. ఎన్టీ ప్రసాద్ సార్ ఏం చెప్పారు, ఉదయ్ వేసుకోబోయే యూనిఫాము ఏదైతే ఉందో ఆ యూనిఫాము స్టార్ట్ చేసింది నేను అని చెప్పాను. సో అంటే సార్ ఫస్ట్లో నాలో ఉన్నటువంటి స్పోర్ట్స్ మ్యాన్ స్కిల్స్, ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఏదైతే ఉందో వాటిని, ఆ కెరీర్ గైడెన్స్ ఏదైతే ఉందో వాటిని చెప్పడం జరిగింది. అలా ఆయన కనుక నాలో ఉన్నటువంటి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ని, ఆ కెరీర్ గైడెన్స్ కనుక నాలో స్పార్క్ని తీసుకురాకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. అలా ప్రతి వ్యక్తి సమాజంలో సమిష్టిగా కృషి చేసినందువల్లనే నేను ఈరోజు ఇక్కడ ఉండగలిగాను. కాబట్టి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ, అందరికీ పేరు పేరున మళ్ళీ కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అయితే ఈ సన్మానాన్ని ఏర్పాటు చేసిన గ్రామ పెద్దలకి నాదొక చిన్న రిక్వెస్ట్. సన్మానం నాకు జరిగే కంటే ముందు కూడా, సో నా విజయానికి కారణమైనటువంటి తల్లి, తండ్రి, తర్వాత గురువు, తర్వాత దైవం. సో దురదృష్టవశాత్తు నాకు తల్లి, తండ్రి అయినటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరు. సో మా నాయనమ్మ హెల్త్ బాగాలేక ఆమె ఇక్కడికి అటెండ్ కాలేకపోయారు. తర్వాత స్థానంలో నాకు గురువులుగా ఉన్నటువంటి జనార్దన్ సార్ గారు, మస్తాన్ సార్ గారు, అదేవిధంగా ఎన్టీ ప్రసాద్ సారు, మరి ప్రసాద్ రెడ్డి సారు, అందరికీ సన్మానం జరిగిన తర్వాతే నాకు సన్మానం జరిగితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. సో దయచేసి నా టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనస్పూర్వకంగా నా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ సార్, ప్లీజ్ స్టాప్. సో ఎన్టీ ప్రసాద్ సార్ అండ్ జనార్దన్ సార్ గారు, అదేవిధంగా ప్రసాద్ సార్ గారు, మస్తాన్ సార్ గారు, సో అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్. నా ఎగ్జిస్టెన్స్ అంటే మీకు చెప్పాను, వైద్యో నారాయణ హరిని. సో నా ఎగ్జిస్టెన్స్ ఇక్కడ వరకు రావడానికి కూడా కారణమైనటువంటి ఈ ప్రత్యక్ష దైవం సార్ గారికి కూడా, అశోక్ సార్ గారికి కూడా నా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ సార్, ప్లీజ్ యాక్సెప్ట్ మై ఫెలిసిటేషన్. తమ్ముడు మేళా పెట్టండి అయ్యా, అందరు క్లాప్స్ కొట్టండి. మస్తాన్ సార్ గారు అందరూ పరిచయిస్తుడే, మరి వారి గురువు గారికి
సన్మానం చేసుకుంటున్నాడు ఉదయకృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ. తదుపరి మరి మా గురువులకి నేను సన్మానం చేసుకోవాలని ముందుగా చెప్పుకొని వాళ్ళని సన్మానం చేసుకున్నానంటే వాళ్ళకి దక్కిన గౌరవం ఎంత ఇదో చూడండి. మరి ఆ స్థాయిలో ఉండి కూడా మరి ఉదయకృష్ణారెడ్డి గారు మరి సన్మానాన్ని చోపల ప్రసాద్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి అందరిగా ఘనంగా చప్పట్లు కొట్టవలసిందిగా మరీ కోరుతున్నాం. తదుపరి జనార్దన్ మాస్టర్ గారు. మీరు కూడా ఇదే విధంగా ఉదయకృష్ణారెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని మన గ్రామం తరపు నుంచి కూడా మంచి ఉద్యోగాలు పొందాలని మరీ కోరుకుంటున్నాను. మరి అందరూ క్లాప్స్ కొట్టండి జనార్దన్ మాస్టర్ గారికి. మరి వారి గురువు గారు జనార్దన్ మాస్టర్ గారికి సన్మానం చేస్తూ ఉన్నాడు ఉదయకృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. తదుపరి మరి ఆడ పీరియడ్ జరిగితే ఆడే ఉంటాడు ముందు. మరి వారి గురువు గారిని ఉదయకృష్ణారెడ్డి గారు సన్మానం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. తదుపరి మన ప్రముఖ వైద్యులు డాక్టర్ బి అశోక్ కుమార్ రెడ్డి గారు. అది కూడా నాకు ఒక స్ఫూర్తి. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను వొకేషనల్ కోర్సు MLT మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేసిన తర్వాత నాకు అప్రెంటిస్షిప్ అనేటువంటిది సార్ హాస్పిటల్లోనే నా కెరీర్ అనేటువంటిది బిల్డ్ చేశాను. సో అక్కడే సార్ దగ్గరే నేను జనరస్గా ఆయన నాకు అలో చేయడం వల్ల నేను అక్కడ అప్రెంటిస్షిప్ చేశాను. దానివల్లే నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకోగలిగాను. సో ఈయన నా ప్రాణాలు నింపారు, నన్ను స్ఫూర్తి నింపారు, అదేవిధంగా నా కెరీర్ని బిల్డ్ చేశారు. సో ఆ విధంగా సార్ చాలా ప్రత్యేకం. సో అందుకే ఒక మనిషి అనుకుంటే చాలా రకమైనటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలుగుతారు. సో సార్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. మేడం పెట్టినా ఇప్పుడు